ఈరోజు వీడియోలో నేను పిల్లల కోసం 2 హెల్తీ స్నాక్స్ చేశానండి. ఎలా చేశాను, ఏం చేశానో చూద్దాం. హాయ్ అండి, నమస్తే. దిస్ ఈజ్ సాహితి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నువ్వుల లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ నేను 300 గ్రాముల నువ్వులను తీసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలండి. నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయి. వేగిన తర్వాత ఒక బౌల్లో పక్కకి తీసి పెట్టేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. గోరువెచ్చగా అయ్యేవాటికి చల్లారనివ్వాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నువ్వుల లడ్డులోకి తాటి బెల్లాన్ని వాడుతున్నానండి. 300 గ్రామ్స్ నువ్వులు తీసుకున్నాను. దానికి గాను నేను 150 గ్రామ్ తాటి బెల్లాన్ని వాడుతున్నాను. అంతకన్నా తక్కువ వాడుకోవచ్చు. తీపి ఎక్కువగా తినేవాళ్ళు అంతకన్నా ఎక్కువగా కూడా వాడుకోవచ్చు. అంతేనండి. దీంట్లో నెయ్యి కానీ ఏమీ అవసరం లేదు. నువ్వుల్లో నుంచి వచ్చే ఆయిల్ సరిపోతుంది. అలాగా లడ్డూలాగా చుట్టుకొని స్టోర్ చేసుకోవటమే. ఇలా తయారు చేసుకున్న లడ్డూల్ని పిల్లలైతే వారానికి 2, పెద్దవారైతే వారానికి 1 తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా కాల్షియం లోపం లేకుండా చూస్తుంది. ఇప్పుడు సెకండ్ రెసిపీని చూద్దాం. నేను వేరుశనగపప్పుతో చిక్కీ చేయబోతున్నానండి. దానికోసం నేను 1/2 kg వరకు వేరుశనగపప్పు తీసుకొని దోరగా వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేసి ఫాస్ట్గా వేయించకూడదు. లో టు మీడియం ఫ్లేమ్లోనే కరెక్ట్గా వేయించుకోవాలండి. అప్పుడే చిక్కీ చాలా టేస్టీగా వస్తుంది. ఇలా కలర్ చేంజ్ అయ్యేవాటికి వేయించుకోవాలండి. ఆ తర్వాత ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీటిని ఒక 5 minutes పాటు చల్లారపెట్టి తర్వాత ఒక కచీప్లోకి కానీ ఒక శుభ్రమైన క్లాత్లోకి కానీ వీటిని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా చేస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుందండి. ఒక 80% ఈజీగా వస్తుంది. ఇంకా ఏదైనా ఉన్నా మనం చేత్తో తీసేసుకొని పొట్టు శుభ్రంగా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చూడండి, నీట్గా పొట్టు తీసేసిన వాటిని బద్దలుగా ఉంటాయి కదండి. మనం ఇంట్లో చపాతీ చేసుకునే కర్రతో ఇలా చేసుకొని చిన్న బైట్స్ లాగా చేసుకోవాలండి. మరి పౌడర్ లాగా చేసుకోకూడదు. వీడియోలో చూపించిన విధంగా చిన్న బైట్స్ వస్తే చాలు. ఇప్పుడు 1/2 kg వేరుశనగపప్పుకి 1/2 kg బెల్లం తీసుకోవాలండి. ఒక్క చుక్క వాటర్ కూడా వేయకూడదు. సిమ్లోనే పెట్టి బెల్లాన్ని కరిగించుకోవాలి. ఒక 10 minutes to 8 minutesలో ఇలా బెల్లం అంతా పూర్తిగా కరిగిపోతుందండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇలా వెడల్పుగా ఉండే ప్లేట్ తీసుకొని నెయ్యిని అప్లై చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. నీట్గా ప్లేట్ మొత్తం అయ్యేలాగా అప్లై చేసుకోవాలి. బెల్లం దగ్గర పడి వస్తుంది కదండి. ఇప్పుడు ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఉండపాకం అయితే వచ్చిందండి. మనం చిక్కీ చేసుకోవటానికి గట్టి పాకం కావాలి. నేను చూపిస్తాను చూడండి. అప్పటిదాకా మనం పెట్టుకోవాలి. మనం ఇలా చూసిన బెల్లాన్ని మళ్ళీ మనం బెల్లం పాకంలోనే వేసుకోవాలండి. లేకపోతే బెల్లం తగ్గిపోతుంది. ఇలా ప్లేటుకు కొట్టినప్పుడు సౌండ్ రావాలండి. అంతవరకు మనం పాకం తెచ్చుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం పొట్టు తీసేసి పెట్టుకున్న వేరుశనగపప్పును కూడా వేసుకుని చాలా ఫాస్ట్గా మొత్తాన్ని కలిపేసుకోవాలండి.
ఇప్పుడు మనం ముందుగా నెయ్యి అప్లై చేసి పెట్టుకున్న ప్లేట్లోకి మొత్తాన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి ఫ్లాట్ సర్ఫేస్ ఉన్న గిన్నెని తీసుకొని ప్లేట్ మొత్తం వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే మనం ఇలాగా చాకుతో ఘాట్లు పెట్టుకోవటం వల్ల మనం తీసుకునేటప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి. ఆరిపోయిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది ఇలా చేసుకోవటం వల్ల. దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఒక 2 అవర్స్ అయినా చల్లారనివ్వాలి. తర్వాత ఇలా తయారవుతుందండి. ఇప్పుడు 4 సైడ్స్ మనం ప్లేట్ని విరిచినట్టు చేసుకోవాలి. అప్పుడు ఎలాంటి కష్టం లేకుండా పైకి వచ్చేస్తుందండి. చూడండి ఎంత ఈజీగా వచ్చే. ఇలా చేసుకున్న దాన్ని బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోండి. చూడండి ఎంత బాగా షాప్లో దొరికే చిక్కీలాగా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.